ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేపు జరగబోయే క్లస్టర్ మీటింగ్ యొక్క అజెండాని ఇక్కడ వివరించబోతున్నాను. ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్ విడుదల చేసినటువంటి ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఈ అజెండాని తెలుగులో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రేపు అనగా జూలై 19న 2025 క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో. దీనికి సంబంధించిన అజెండాని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ సరిగ్గా 1 గంటకి ప్రారంభమవుతుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు 60 నిమిషాల పాటు అనగా గంట సేపు మొదటి సెషన్ జరుగుతుంది. ఈ సెషన్‌లో దీన్ని కామన్ సెషన్ అంటాం. కామన్ సెషన్ అంటే అందరూ టీచర్లు కూడా అంటే 1-2 క్లాసెస్ బోధించేవాళ్ళు, 3-5 క్లాసెస్ బోధించే ఎస్‌జిటీసు, అన్ని సబ్జెక్టుల యొక్క స్కూల్ అసిస్టెంట్స్ అందరూ కూడా ఒకే రూమ్‌లో కూర్చుంటారు. అందుకని దీన్ని కామన్ సెషన్ అంటారు. ఇక్కడ ఓపెనింగ్ రిమార్క్స్ అంటే వీడియోలో యూట్యూబ్ లైవ్‌లో సీఎస్‌సి వారు లేదా సమగ్ర శిక్ష ఎస్‌పీడీ వారు తొలి పలుకులు మాట్లాడుతారు. ఇది 1 గంట నుంచి 10 నిమిషాల పాటు 1 గంట 10 వరకు ఉంటుంది. ఎస్‌సీఆర్‌టీ నుంచి యూట్యూబ్ లింక్ షేర్ చేస్తారు. ఆ వీడియోని మనందరం కూడా వీక్షించవలసి ఉంటుంది. ఇది ప్రైమరీ వాళ్ళకి, సెకండరీ వాళ్ళకి కూడా కామన్‌గా ఉంటుంది. తర్వాత క్లస్టర్ హెచ్ఎం వారు అజెండాని బ్రీఫింగ్ చేస్తారు. అంటే క్లుప్తంగా వివరిస్తారు. ఈ వివరించడం అనేది 1 గంట 10 నుంచి 1 గంట 15 వరకు ఉంటుంది. ఇది ప్రైమరీ వాళ్ళకి, అలాగే హై స్కూల్ వాళ్ళకి ఒకే సెషన్‌లో జరుగుతుంది. తర్వాత ఎన్రోల్‌మెంట్ డ్రైవ్ మీద సమీక్ష ఉంటుంది. రివ్యూ ఉంటుంది. ఈ రివ్యూని క్లస్టర్ హెచ్ఎం లేదా క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ జరుపుతారు. ఇక ప్రైమరీ వారికైతే క్లస్టర్ హెచ్ఎం లేదా రిమైనింగ్ హెడ్ మాస్టర్స్, ప్రైమరీ హెచ్ఎంస్ రివ్యూ చేస్తారు. తర్వాత హాజరు మీద పిల్లల యొక్క హాజరు, అలాగే లాంగ్ అబ్సెంటీస్ మీద రివ్యూ జరుగుతుంది. ఇది క్లస్టర్ హెడ్ మాస్టర్, అలాగే క్లస్టర్‌లో పనిచేస్తున్నటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇది నిర్వహిస్తారు. ఇది 1 గంట 25 నిమిషాల నుంచి 1 గంటన్నర వరకు ఉంటుంది. అది ప్రైమరీ వాళ్ళకైతే ఈ సెషన్ క్లస్టర్ హెచ్ఎం లేదా రిమైనింగ్ హెచ్ఎంస్ అంటే ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ జరిపిస్తారు. తర్వాత పోయిన సంవత్సరం ఫలితాల మీద, లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ మీద రివ్యూ ఉంటుంది. ఇది హై స్కూల్ వారికైతే క్లస్టర్ హెచ్ఎం, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ 1 గంటన్నర నుంచి 1 గంట 40 వరకు జరిపిస్తారు. అదే ప్రైమరీ వారికైతే క్లస్టర్ హెచ్ఎం లేదా క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇది జరిపిస్తారు. తర్వాత పోయిన సంవత్సరం ఎస్ఏ2 పరీక్షల్లో ఫలితాల్లో ఎవరికైతే పిల్లలకి సీడీ గ్రేడ్‌లు వచ్చాయో వాళ్ళకి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి గాను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇక్కడ యాక్షన్ ప్లాన్‌ని తయారు చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లస్టర్ హెచ్ఎం, క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ నిర్వహిస్తారు. ఇది 1 గంట 40 నుంచి 1 గంట 50 వరకు జరుగుతుంది. ప్రైమరీ వారికైతే క్లస్టర్ హెచ్ఎం అలాగే పిఎస్ హెచ్ఎంస్ జరిపిస్తారు. తర్వాత ఈ నెల సిలబస్ కంప్లీషన్ మీద రివ్యూ ఉంటుంది. ఇది 1 గంట 50 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి సెషన్ 2 ప్రారంభమవుతుంది. ఈ సెషన్ 2లో ఈ 2 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఈ సెషన్‌లో రెండవ సెషన్‌లో ఇది 1, 2 తరగతులు బోధించే ఎస్‌జిటిస్‌కి వేరుగా, 3, 4, 5 తరగతులు బోధించే ఎస్‌జిటిస్‌కి వేరుగా ఈ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే హై స్కూల్ టీచర్స్‌కైతే ఒక్కో సబ్జెక్ట్ టీచర్‌కి ఒక్కో రూమ్‌లో సెపరేట్‌గా ఈ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్ అంతా కూడా టీచర్ హ్యాండ్ బుక్ ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి టీచర్ హ్యాండ్ బుక్‌ని ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఈ సెషన్ ఉంటుంది. అలాగే ఈ టీచర్ హ్యాండ్ బుక్ ఆధారంగా ఒక మోడల్ లెసన్‌ని కూడా ఇక్కడ మనకి వివరిస్తారు. దీన్ని రిసోర్స్ పర్సన్ గాని లేదా ఎస్‌సీఆర్‌టీ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ గాని, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గాని దీన్ని నిర్వహిస్తారు. ఇది 2 గంటల నుంచి 2 గంటల 45 వరకు జరుగుతుంది.
1, 2 తరగతి వాళ్ళకి, అలాగే 3, 4, 5 బోధించే టీచర్స్‌కి సెపరేట్‌గా యూట్యూబ్ లింక్ షేర్ షేర్ చేస్తారు తర్వాత. అలాగే ఒకవేళ 1-5 తరగతులు ఒకరే బోధిస్తున్న సింగిల్ టీచర్ ఉన్నట్లయితే, వారు 1, 2 తరగతులకు జరిగేటువంటి సెషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రూమ్‌లో కూర్చోవలసి ఉంటుంది. ఇక హై స్కూల్ టీచర్స్ అయితే ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ సెపరేట్‌గా రూమ్స్‌లో కూర్చొని వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి సెపరేట్ యూట్యూబ్ లింక్‌ని యాక్సెస్ చేసి ఆ వీడియోస్‌ని వారు వీక్షించవలసి ఉంటుంది. తర్వాత గ్యారంటీడ్ ఎఫ్ఎల్‌ఎన్ మీద సమగ్ర శిక్ష రిసోర్స్ పర్సన్ గాని, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గాని వారు వీడియో ప్రెజెంటేషన్ ఇస్తారు. అందరూ ప్రైమరీ టీచర్స్‌కి. ఇది 2:45 నిమిషాల నుంచి 2:55 నిమిషాల వరకు ఉంటుంది. ఏసీఆర్‌టీ వారు ఈ వీడియో లింక్‌ని షేర్ చేస్తారు. ప్రైమరీ టీచర్స్ కూడా సేమ్ వీడియో ప్రెజెంటేషన్ ఉంటుంది. వీరికి సమ్మరీ వీడియోస్ మీద ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక్కడ హై స్కూల్ టీచర్స్‌కి సమ్మరీ వీడియోస్ మీద ప్రెజెంటేషన్ ఉంటుంది. ప్రైమరీ వాళ్ళకి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మీద వీడియో ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ఇక 3 గంటలకి టీ బ్రేక్ ఇస్తారు. పావుగంట సేపు. బ్రేక్ ముగిసిన అనంతరం సెషన్ 3 స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. ఇది 4 గంటల వరకు జరుగుతుంది. ఇది 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సెషన్ 3లో 1, 2 తరగతులు బోధిస్తున్న టీచర్స్‌కి, 3-5 తరగతులు బోధిస్తున్న టీచర్స్‌కి సెపరేట్‌గా ఈ సెషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కరిక్యులర్ ఇంటిగ్రేషన్ మీద ఈ ఉపాధ్యాయులకు వారు బోధిస్తున్న సబ్జెక్ట్స్‌లో కరిక్యులమ్ కరిక్యులర్ ఇంటిగ్రేషన్ మీద ఇక్కడ సెషన్ నిర్వహించబడుతుంది. ఇది 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 55 నిమిషాల వరకు జరుగుతుంది. 1, 2 తరగతులకి, అలాగే 3-5 తరగతులకి సెపరేట్‌గా యూట్యూబ్ లింక్ తర్వాత షేర్ చేస్తారు. ఈ యూట్యూబ్ వీడియోస్‌ని వీక్షించవలసి ఉంటుంది. ఇక హై స్కూల్ వాళ్ళకి సబ్జెక్ట్ వైస్‌గా ఈ సెపరేట్ సెషన్స్ అనేవి నిర్వహించబడుతుంది. దేనికంటే వారు డీల్ చేస్తున్న క్లాసెస్‌లో, వారు డీల్ చేస్తున్న సబ్జెక్ట్స్‌లో కరిక్యులర్ ఇంటిగ్రేషన్ అనే దాని మీద ఈ సెపరేట్ సెషన్ అనేది సబ్జెక్ట్ వైస్‌గా జరుగుతుంది. ఇది 3:15 నుంచి 3:55 నిమిషాల వరకు జరుగుతుంది. సబ్జెక్ట్ వైస్‌గా ఈ, ఈ సెషన్ ముగిసిన తర్వాత సబ్జెక్ట్ వైస్‌గా అందరికి కూడా ఈ యూట్యూబ్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఆయా సబ్జెక్ట్ టీచర్లు ఆయా వీడియోస్‌ని వారి గదుల్లో కూర్చొని చూడవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సింగిల్ టీచర్ గాని 1-5 తరగతులు బోధిస్తూ ఉంటే, వారు 1, 2 తరగతులకు సంబంధించిన సెషన్‌లో ఆ రూమ్‌లో కూర్చొని ఆ వీడియో చూడవలసి ఉంటుంది. తర్వాత పియర్ గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇది కరిక్యులర్ ఇంటిగ్రేషన్ మీద పియర్ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఆల్ పార్టిసిపెంట్స్ ఉంటారు. అంటే 1-2 క్లాసెస్, అలాగే 3, 4, 5 క్లాసెస్ అలా 1-5 క్లాసెస్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇది 3:55 నిమిషాల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఇక హై స్కూల్ టీచర్స్ కూడా ఆల్ పార్టిసిపెంట్స్ పియర్ గ్రూప్ డిస్కషన్ చేస్తారు కరిక్యులర్ ఇంటిగ్రేషన్ మీద. తర్వాత ఈ సెషన్ ముగిసిన అనంతరం 4గో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇది సరిగ్గా 4 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సెషన్‌లో అసెస్మెంట్ స్ట్రక్చర్స్ మీద అసలు ఈ మూల్యాంకనం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? బ్లూ ప్రింట్సు, అలాగే వెయిటేజీ ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత అసెస్మెంట్ బుక్‌లెట్ అంటే పిల్లలకి ఈ సంవత్సరం నుంచి ఇవ్వబోతున్నటువంటి అన్ని పరీక్షలు ఒకే బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుందని చెప్పారు గదండీ! దాని మీద మనకి పరిచయం జేస్తారు. వాటిని వివరిస్తారు. ఎస్‌సీఆర్ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్ గాని, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గాని 4 గంటల నుంచి 4:30 వరకు ఈ అసెస్మెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అలాగే అసెస్మెంట్ బుక్‌లెట్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా నిర్వహించాలనే దాని మీద మనకు వివరిస్తారు. హై స్కూల్ టీచర్స్ కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించిన వీడియో లింక్స్ షేర్ చేస్తారు. వాటిని అందరూ చూడవలసి ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం పియర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఇది దేని మీద అంటే నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేయాల్సినటువంటి సిలబస్ మీద, ఆ సిలబస్ నుంచి మనం అచీవ్ చేయాల్సినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ మీద, అలాగే FA1 ఎగ్జామ్స్ ప్లానింగ్ గురించి, తర్వాత
ఈ ఇవాల్యుయేషన్ ఎఫ్ఏ1 ఇవాల్యుయేషన్ గురించి, వాటి మూల్యాంకనం, పరీక్ష పేపర్లు దిద్దడం, వాటి మార్కులు వేయడం, గ్రేడింగు వీటికి సంబంధించి, అలాగే ప్రగతిని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మీద వేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సంబంధించి ఈ పియర్ గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇది 4:30 నుంచి 4:40 వరకు జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి, హై స్కూల్ వాళ్ళకి కూడా ఇదే సెషన్ జరుగుతుంది. ఇదే థీమ్ మీద. ఇక బెస్ట్ ప్రాక్టీసెస్ మీద వీడియోస్ మనకి ఎస్సీఆర్‌టీ వాళ్ళు షేర్ చేస్తారు. ఆ వీడియోస్‌ని మనం ఐఎఫ్‌పీలో తిలకించాల్సి ఉంటుంది. అటు ప్రైమరీ స్కూల్ వాళ్ళు, ఇటు హై స్కూల్ వాళ్ళు సెపరేట్‌గా ఈ వీడియోస్‌ని చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో 4:40 నుంచి 4:45 వరకు ఉంటుంది. ఇది చూసిన అనంతరం సమగ్ర శిక్ష వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఎస్సీఆర్‌టీ అఫీషియల్స్ మనతో ఇంటరాక్ట్ అవుతారు. అనగా లైవ్‌లో మనతో ఇంటరాక్ట్ అవుతారు. మనం వారితో ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిస్పందించాల్సి ఉంటుంది లైవ్‌లో. వారు ముఖ్యమైన అంశాలను వివరిస్తారు. అదే సమయంలో మనకేమైనా సందేహాలుంటే వారితో మనం ఇంటరాక్ట్ అయ్యి వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇది 4:45 నుంచి 4:55 వరకు ఉంటుంది. ఈ లింక్‌ని కూడా షేర్ చేస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేసి వీడియోని ప్లే చేయవచ్చు. ఇది ముగిసిన అనంతరం ఫీడ్‌బ్యాక్ ఫారం ఫీడ్‌బ్యాక్ ఫారం యొక్క కార్యక్రమం ఉంటుంది. ట్రైనింగ్ ముగిసిన వెంటనే ఒక 5 ఎంసీక్యూస్‌తో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌తో ఎస్సీఆర్‌టీ వాళ్ళు ఒక గూగుల్ లింక్‌ని షేర్ చేస్తారు. దాన్ని మనం ఫిలప్ చేసి ఆన్‌లైన్‌లోనే ఎవరి మొబైల్‌లో వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత క్లస్టర్ హెచ్ఎం గారు క్లోజింగ్ రిమార్క్స్ అంటే తుది పలుకులు మాట్లాడతారు. మీటింగ్ యొక్క డాక్యుమెంటేషన్, వోట్ ఆఫ్ థాంక్స్, అలాగే రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ఆహ్, ఈ క్లోజింగ్ రిమార్క్స్‌లో మనం చూడవచ్చు. ఇది 4:55 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఈ 5 గంటలకి ఈ ట్రైనింగ్ ముగిసిన వెంటనే అందరూ ఉపాధ్యాయులు కూడా విధిగా లీప్ యాప్ లాగిన్ అయ్యి అక్కడ ఔట్ టైమ్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలి. ఔట్ టైమ్ వేసిన తర్వాత డిస్పర్స్ అవ్వచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.